హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ స్టెప్స్. ఇది వచ్చేసి మేము లాస్ట్ టైం ఫ్రెండ్స్తో కలిపి బెంగళూరు రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాము. అప్పటి వీడియో అనమాట. మేము అప్పుడు ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పేసి వీడియో. ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్లేస్ వచ్చేసి మార్తల్లి. యాక్చువల్లీ ఇంకోటి చెప్పాలంటే మా బ్యాచ్లో అమ్మాయిల కన్నా ఎక్కువ అబ్బాయిలే రెడీ అవుతారు. మేము అనుకునే ప్లానింగ్ ఒక టైమింగ్ ఇస్తారు, మేము వెళ్ళిన తర్వాత 1 అవర్ వరకు వెయిట్ చేపిస్తారు. సో సక్సెస్ఫుల్గా మేము 8కి అనుకున్న వాళ్ళం 10 కల్లా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. చూసారు కదా, అన్నట్టు నిరూపించుకున్నారు. ఈడ కూడా బైక్ తీయడం కూడా లేటే, వీళ్ళు ఎప్పుడూ లేటే. ఈ టైంలో కూడా ట్రాఫిక్ చూడండి బెంగళూరులో ఎంతగానో ఉందో. వీళ్ళు అక్కడెక్కడో మిస్ అయినారు, ఇక్కడెక్కడనో కలిసినారు. అంటే అందరం ఒకటేసారి స్టార్ట్ అయినాం కానీ ఇక్కడ కూడా కలిసిలేదు. తర్వాత మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ వచ్చేసి వివిపురం వెళ్ళిపోయి తర్వాత చాలా అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ట్రై చేసేసి వివిపురం అక్కడ చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేసాము మేము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. వెజ్ ప్లేసెస్ అయితే వర్త్ అని చెప్పొచ్చు. ఈరోజు ఈ నైట్ అవుట్ ప్లానింగ్ ఏంటంటే, అప్పుడు మేము వెళ్ళినప్పుడు వచ్చేసి ఫ్రెండ్షిప్ డే. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. మోస్ట్లీ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి కలవము. వచ్చినప్పుడు ఇలా ట్రిప్ వేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, యూట్యూబ్లో ఉంది, కావాలంటే ఇంకా తినడం అయిపోయింది. ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకొని తర్వాత కొందరు వీడియో కోసం కూడా చాలా కష్టపడ్డారులే. ఇప్పుడు ఒరిజినల్ వాయిస్ని దడుచుకోకండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పేరు చెప్పి నా ఫోటో ఏదని చెప్పండి అందరూ. నీ వీడియో అందరూ మంచిగా చెప్తున్నారు. నేను కూడా మళ్ళీ చెప్తాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మళ్ళీ చెప్తాను. మంచిగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ಸ್ನೇಹಿತರ ದಿನಾಚರಣೆಯ ಶುಭಾಶಯಗಳು. ದಿನಾಚರಣೆಯ ಶುಭಾಶಯಗಳು. కర్ణాటక ఇప్పుడే నేర్చుకున్నాం. కాపీ పేస్ట్, కంట్రోల్ సి కంట్రోల్ వి. ఆఫీస్లో కూడా అదే బ్యాచ్, కంట్రోల్ సి కంట్రోల్ వి, అందుకే అలవాటు అయిపోయింది. ఫుడ్ అయిపోయింది. ఈ ఎయిర్ బ్యాండ్ కోసం అని బార్గెనింగ్ చేస్తున్నారు వీళ్ళు. వచ్చేసి 10 రూపీస్కి కూడా బార్గెనింగ్ చేస్తున్నారు అంకుల్తోని. లాస్ట్కి అలో ఇలో 60 రూపీస్కి కొనేసారు. అమ్మా ఐశ్వర్య నీకైతే బాగా సూట్ అయింది. తెలిసే గాంటీ ఉంటాయి చూడండి. ఎవరో సినిమాలో గుర్తొస్తున్నారా? ఇది అవి పని చేయో సావు 2 రోజులు పని చేస్తాం. ఇంకా ఫుడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. చాలా టైప్స్ ఆఫ్ ట్రై చేసాము. ముందు చూసినట్టు అంకుల్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫ్రెండ్షిప్కి ఏదితో సంబంధం లేదు, అండ్ ఎంజాయ్మెంట్కి కూడా. తర్వాత వివిపురం కంప్లీట్ చేసుకొని ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ వరకు అయితే వెళ్ళిపోయాము. ఎంజీ రోడ్లో నైట్ వ్యూ ఇలా చేసి ఇలా ఉంటుంది. ఏందేందో డిస్కస్ చేసుకుంటారు. వీడియో ఆన్ చేసేసరికి మాత్రం అంతా ఆపేస్తారు. వీడు ఈ వీడియో రిలీజ్ చేయొద్దని మొత్తుకున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్స్ అర్థమైతే మీకు అర్థమవుతుంది. వీళ్ళందరూ పాపం కెమెరా ఆన్ చేస్తే చాలు మాట్లాడము, పాటలు పాడడం, వాళ్ళ ఎంజాయ్మెంట్ అంతా స్టాప్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఎంజీ రోడ్ తర్వాత వచ్చేసి మేము విధాన సౌదాకి వెళ్ళిపోయాము. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది విధాన సౌదాది. దానికనే పర్టికులర్గా ఈ ప్లేస్కి వచ్చినాము. కానీ మేము వచ్చింది ఎక్స్పెక్టేషన్ వేరు, అక్కడ మేము ఫేస్ చేసిన ఫీలింగ్ వేరు. మాకు తెలియకుండా ఫుట్పాత్ మీద బైక్స్ పార్క్ చేసాము. దానికని పోలీస్ వాళ్ళు వచ్చి మా బైక్ కీస్ నుండి మా ఫ్రెండ్స్ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్ళారు.
చాలా సేపటి తర్వాత పోరాడి పాపం వాళ్ళు కీసుని జనాలు వచ్చేసారు. కొంచెం సేపు అయితే భయం వేసింది. తర్వాత ఎవరెవరు అప్పుడు ఏ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు యాక్టింగ్ చేసుకొని మరీ హ్యాపీ నవ్వుకున్నారు. తర్వాత బయటకు వచ్చామండి. ఇంకా తర్వాత ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మేము మనీ దమ్ బిర్యానీ 4 AM బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయాను. మా తిప్పలు మామూలుగా ఉండవు. తర్వాత అక్కడ రోడ్ క్రాసింగ్ ఉంటుందన్న విషయం తెలియక ఇలా క్రాస్ చేస్తారు మా వాళ్ళు. కానీ కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కూడా ఇటు సైడ్ కాదు, రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. కానీ ఆ విషయం తెలియక ఇలా కష్టపడ్డారు. లాస్ట్ ఫైనల్గా 4 AM దమ్ బిర్యానీకి అయితే వచ్చేసినాము. యాక్చువల్గా అమ్మాయి వచ్చేసి వెజిటేరియన్, కానీ నాన్ వెజ్ ఇంత అన్న రేంజ్లో బిల్డప్ ఇచ్చేసింది. తర్వాత క్యూ చూసి అయితే షాక్ అయినాం. ఆ క్యూ చూసి అయితే మైండ్ తిరిగింది అనుకోండి. కొద్దిసేపు మాకు ఫుడ్ దొరుకుతుందని ఓప్స్ అన్ని వదిలేసుకొని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. ఒక్క సైడ్ ఏమో స్మెల్ వచ్చేసి చాలా టెంప్టింగ్గా ఉంది చికెన్ కబాబ్ది. ఇంకో సైడ్ ఏమో వీళ్ళు ఎలా ఫుడ్ తీసుకురావాలా అని చెప్పేసి చర్చలు. ఇంకొక సైడ్ ఏమో మాకు సంబంధం లేదని ఫైటింగ్లు. ఇవాడి గోల వాడితే In YouTube, see women handling. These women are very cruel. No. Cruel You people. only started that. No, one. I haven't started. Hungry and hungry. Oh, hello. సీరియస్గా కదా బిర్యానీ తిందామని అంత దూరం నుంచి వచ్చి దొరకకపోతే ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. కానీ క్యూ మాత్రం చాలా పెద్ద ఉంది. మాలో కొందరు తుంగకులు పట్టే వాళ్ళు ఉన్నారులే. ఇలా దూరిపోయి ఫైనల్గా లైన్లో దూరిపోయారు. ఫుడ్ కోసం ఇక అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉండే. లిటరల్లీ 40 minutes వెయిట్ చేసాము ఫుడ్ కోసం. చాలా పెద్ద లైన్. తర్వాత ఫైనల్గా ఫుడ్ వచ్చింది. తర్వాత ఇంకెత్తు ఆలోచించకుండా తినడం మొదలుపెట్టారు. పాపం వెజ్ వాళ్ళకైతే ఏం దొరకలేదు. మార్నింగ్ 4:15కి మేము ఫుడ్ తీసుకున్నాం. అప్పటికే వెజ్ మొత్తం అయిపోయింది. నాన్ వెజ్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.